ఏమో ఇప్పుడు ఇట్లా అయింది బావా, నెక్స్ట్ యాసంగి మీదనే హోప్స్ పెట్టుకోవాలి ఇక. ఓకే కానీ మీ ఇంట్లో ఏమైనా డిస్కషన్ అయిందానే మా అన్నవును మీ అక్క మ్యాచ్ గురించి? మా ఇంట్లో డిస్కషన్ ఎందుకు అవుతుంది బావా, నాకు మా అక్కకే తెలుసు, మామ మా ఇంటికి వచ్చేది కూడా తెలియదు. సర్లేవే, ఏదైతే ఏంది కింద మీద పడి మా అమ్మ నాన్న కన్విన్స్ చేసి మా నాన్న మీ ఇంటికి వచ్చి మాట్లాడేటట్టు చేసినాం. ఇక మీ ఇంట్లో నువ్వే చూసుకోవాలి. ఇక వామో బావా, నేనా అస్సలే ఇన్వాల్వ్ గాను. అసలే మా అన్నకు నా మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పటికే నా ఫోన్ కూడా ఇస్తలేదు నాకు. నువ్వే అట్లాంటి ఇట్లానే వెన్నెలా ఏదో రకంగా చేసి మా అన్నని మీ అక్కని కలిపేస్తే మనలోనే కదా క్లియర్ అయ్యేది. ఇగో నువ్వు మీ అన్న మా అక్క ఏమైనా స్కెచ్ చేసుకోండి బావా, నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి. మీరు మంచిగానే ఉంటారు, మా అన్నకు తెలిసింది అనుకో నన్ను అంటాడు ఇక. సరేనే వెన్నెలా, ఓ పని చేద్దాం. ఇక ఈవినింగ్ నువ్వు నేను మా అన్న మీ అక్క నలుగురం కలిసి ఒక మంచి మీటింగ్ పెట్టుకుందాం. ఏంది నలుగురు కలిసి మీటింగా? దేని గురించి బావా? అయినా మీ అన్న ఉంటే నేను అస్సలకే రాను, నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకు నువ్వు. మా అన్న ఉంటే ఏమవుతుంది? నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం కాదు అక్కడ, నేను మా అన్నని తీసుకొస్తాను.